ఈ మధ్యనే చాలా మంది సాగుదారులు సేద్యంలో స్మార్ట్గా ఆలోచిస్తున్నారు. చీడపీడల నివారణకు విపరీతమైన మందులను పిచికారీ చేసి సాగు ఖర్చులు పెంచుకునే కంటే అందుబాటులో ఉన్న ఆధునిక విధానాలను అనుసరించడం మేలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ కోవకే వస్తారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు రఫీ. చింతకాని మండలం తిమ్మినేని పాలెంకు చెందిన రఫీ తనకున్న 3 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నాడు. మిరపను ఆశించే క్రిమి కీటకాల నిర్మూలనకు గతంలో పురుగు మందులను విపరీతంగా వినియోగించేవాడు. కానీ ఇప్పుడు ఈ సాగుదారు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన సోలార్ లైట్ పరికరాన్ని సేద్యంలో వినియోగిస్తున్నాడు. 3 ఎకరాల మిరప తోటలో 2 ట్రాపర్లను ఏర్పాటు చేసుకొని పంటకు హాని కలిగించే పురుగుల పని పడుతున్నాడు. సోలార్ ట్రాపర్లు పంటకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయని, వీటిని ఏర్పాటు చేయటం వల్ల పంట నష్టం జరగదన్న ధైర్యం కలుగుతుందన్నారు రఫీ. మరి ఈ సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న రైతు రఫీతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖిని ఇప్పుడు చూసేద్దాం పదండి. పంట పొలాలను ఆశించే కీటకాలను నిర్మూలించడానికి మార్కెట్లోకి డెల్టా థింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మించిన అంటే సోలార్ ట్రాపర్ అనే ఒక పరికరం కూడా రైతులకైతే ఎంతో ఉపయోగంగా ఉందని చెప్పేసి అనేక మంది రైతులు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా కొంటున్న పరిస్థితి. అయితే మనము ప్రస్తుతం చింతకాని మండలం తిమ్మినేని పాలెంలో ఉన్నాము. అయితే మనతో పాటు యువ రైతు రఫీ ఉన్నారు. మనం మాట్లాడదాం. అసలు ఈ యంత్రం ఎందుకు కొనుక్కున్నారు, అసలు వ్యవసాయానికి ఈ పరికరం ఎలా ఉపయోగపడుతుందని కూడా మనం మాట్లాడదాం. చెప్పండి రఫీ గారు, అయితే మీరు అసలు వ్యవసాయం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది? నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. అయితే తోట వేయటం ఈ 3 సంవత్సరాల నుంచి తోట వేస్తాను అండి. ఈ ట్రాపర్స్ గురించి మాకు లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ వీడియోలో చూస్తుంటే ఈ ట్రాపర్స్ గురించి చెప్తుంటే నేను వాళ్ళకి కాంటాక్ట్ చేసి మేడం గారితో డీటెయిల్స్ అడిగిన. మేడం అసలు ఎట్లా యూజ్ అవుతుంది మనకి ఈ ట్రాపరు కాస్ట్ ఎంత అని అడిగితే మేడం గారు కాస్ట్ చెప్పారు, 4000 అన్నారు. నేను వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసిన. నాకు కొరియర్ చేశారు వాళ్ళు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి ఇక స్టార్టింగ్ ఫీల్డ్లో పెట్టేసిన దీన్ని. అంటే దీంతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయండి? దీనివల్ల మనం పంట పొలాల్లో పెట్టడం వల్ల మనకి ఎలాంటి పురుగులైనా సరే దీనికి లైటింగ్కి ఆకర్షించి దానివల్ల మనకి పంటకి ఇబ్బంది లేకుండా హానికరం లేకుండా చూస్తాయండి. అంటే మిరప తోటలో కూడా ఎక్కువగా చీడ పురుగులు కూడా ఎక్కువ ఉంటాయి కదా, అంటే ఈ ట్రాపర్ వాటిని నిర్మూలిస్తుందా? చీడపీడలు చాలా వరకు ఇప్పుడు మనకి వచ్చేసి మిరప తోటలలో తెల్లదోమ, పచ్చదోమ, ఇప్పుడు తామర పురుగు అవి ఎక్కువ శాతం వస్తున్నాయి. దానివల్ల మనకు దీంట్లో ఈ ట్రాపర్లో మనకి ఇట్లా పెట్టుకోవటం వల్ల నీళ్ళల్లో లైట్ అట్రాక్ట్ అయ్యి దానివల్ల ఆ నీళ్ళల్లో పడి మనకి దాంట్లో కనపడతాయి పచ్చదోమ, తెల్లదోమ, ఈ మనకి వచ్చేసి ఈ రెక్కల పురుగులు ఇవన్నీ దీంట్లో పడిపోతాయి సార్. అంటే ఈ సోలార్ ట్రాప్ కూడా ఎలా పనిచేస్తుందండి? సోలార్ ట్రాప్ పనితనం అంటే మనం ఆటోమేటిక్గా దీంట్లో స్విచ్ ఆన్ చేసి ఉంచితే ఈ సాయంత్రం 6 గంటలకి ఆన్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం స్విచ్ చేసి వెళ్ళిపోతే మనం మళ్ళీ లైట్ పని చేయాలా మళ్ళీ ఆన్ చేయాలన్న అవసరమే లేదు. ఆన్ చేస్తే మనకి సాయంత్రం 6 గంటలకి లైటింగ్ ఫెయిల్ కాగానే మనకి ఆన్ అవుతుంది. నైట్ 11 గంటలకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనకి ఆ లైటింగ్ అట్రాక్ట్కి ఈ పురుగులన్నీ వచ్చేసి మనకి దీంట్లో ఉంటాయి ఈ ట్రేలో. అంటే గతంలో కూడా చూసుకుంటే అయితే ఈ పురుగుల మందు కోసం అంటే పంట చేతికి రావడానికి కూడా పురుగుల మందు కూడా అనేక రకాల పురుగుల మందులు కూడా ఈ పంట కూడా కొట్టేవాళ్ళు కదా. అంటే అప్పుడు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మనకి అప్పుడు ఖర్చుకి ట్రాప్స్ పెట్టడం వల్ల మనీ కొంచెం సేవ్ అవుతుందండి మనకి. అంతకుముందు ఎక్కువ ఈ ట్రాపర్స్ లేకముందు అంటే గమ్మట్టాలు ఉండేవి. గమ్మట్టాల వల్ల మనకి యూజ్ ఏంటంటే అవి ఒకసారి పెడితే మళ్ళీ తీసేస్తాం. అవి మనకి గమ్మట్టాలు అనేది యూజ్ అండ్ త్రో. ఇవి అంటే మనకి ఈ సంవత్సరం పంట అయిపోయిన తర్వాత తీసి ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం వేరే పంటకి పెట్టుకోవచ్చు. మొత్తం మీకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నదండి? అంటే ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? అయితే ఈ ట్రాపర్లు కూడా ఎన్ని తీసుకోవడం జరిగింది? నేను ఈ సంవత్సరం మిర్చి వచ్చేసి 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేసిన. ప్రస్తుతం 2 ట్రాపర్స్ అయితే నేను పెట్టిన. ఇంకొక 2 ట్రాపర్స్ తెప్పించే ఆలోచనలో ఉంది. మేడం గారికి ఫోన్ చేసి తీసుకుంటా 2 ట్రాపర్స్. అయితే దీనివల్ల అయితే మనకి యూజ్ అయితే ఉంది సార్. మరి
అంటే మీ గ్రామంలో అంటే మీ చుట్టుపక్కల కూడా అనేక ఎకరాలు కూడా సాగు చేస్తున్నారు కదా, వస్తున్నారు ఈ ట్రాపర్ కోసం? చూస్తున్నారు, వచ్చి చూస్తున్నారు అసలు ఎట్లా ఏంది, దీని పనితనం ఎట్లా పనిచేస్తుంది, దీనివల్ల అసలు ఏమేమి పురుగులు వస్తున్నాయి, ఎట్లా ఏంది, అసలు దానివల్ల మనకి యూజ్ ఉందా లేదా అనేది చూస్తున్నారు. వాళ్ళు కూడా దీనిని తెప్పించుకోవాలనే ఆలోచన ఉంది వాళ్ళకి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ట్రాపర్స్కి. ఏ పంటలకి ఎక్కువగా పురుగులు ఆశిస్తూ ఉంటాయండి? మనకు వచ్చేసి మిర్చిలో ఎక్కువ శాతం ఉంటుందండి. మిర్చి ఒకటి, పత్తి ఒకటి. ఇక్కడ వేసే పంటలు అయితే మిర్చి, పత్తి, వరి, వేరుశనగ, పెసర ఇవి వేస్తారు, మొక్కజొన్న వేస్తారు. మనకి ఎక్కువ శాతం ఏంటంటే మిర్చిలో పెడతారు ఎక్కువ శాతం, ఎందుకంటే కొంచెం అది సున్నితమైన పంట కాబట్టి దానికి కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి మిర్చి పంటని జాగ్రత్తగా చూసుకొని దానికి ట్రాపర్స్ కానీ మనకి అట్టాలు బ్లూ కలర్, ఎల్లో కలర్ గమ్ అట్టాలు అవి దీనికే వేస్తారు. వేరే పంటలకి పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ ఏంటంటే దీనికే ఎక్కువ శాతం మనకి పంట ఇది మంచిగా ఉంటుంది కాబట్టి దీనికే ఎక్కువ పెట్టే సూచనలు. అంటే ఇప్పుడు ఈ మిర్చి మొక్క చూసుకుంటే అంటే ఈ పురుగులు అంటే కీటకాలు ఎవి ఎక్కువగా హానికరం చేసి ఉంటుందండి మొక్కలో? మనకు వచ్చేసి పూతలో ఇప్పుడు పోయిన సంవత్సరం నల్లి అనేది ఒకటి వచ్చిందండి, బ్లాక్ త్రిప్స్ అని చెప్పేసి అవి వచ్చినాయి. అవి మనకి పూతలో ఉండి మనం ఎన్ని మందులు కొట్టినా అది దానికి పూతలో ఉంటుంది కాబట్టి ఆ మందు దానికి తగలకపోవటం వల్ల మనకి లాస్ట్ ఇయర్ చాలా వరకు లాస్ అయింది. మనకి తెల్లదోమ ఒకటి, పచ్చదోమ ఒకటి, ఇవి బాగా ఈ మిర్చి పంటలలో ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. అంటే చెప్పండి మీ పేరేంటి, అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉండడం జరిగింది, ఇక్కడ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? నా పేరు రమేష్ అండి. మాది ఇక్కడ పక్కనే 2 ఎకరాలు సాగు చేస్తున్నాం మిర్చి తోట. దాంట్లో మేము ఇక్కడికి వచ్చి చూసినాం, మంచిగా అనిపించింది, మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాం. అవునా, ఓకే. చెప్పండి మీ పేరేంటండి? అంటే ఈ పరికరం కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీ తోటి రైతు రఫీ కూడా చెప్తున్న పరిస్థితి కదా, అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? నా పేరు ఉపేందర్ రావు సార్. మేము 3 ఎకరాల తోట సాగు చేసాం. ఈ పరికరం వల్ల చాలా యూజ్ ఉంది సార్. మందులు కూడా 50% ఆదా చేసుకోవచ్చు. వీటి మీద మందుల మీద పెట్టేటువంటి ఖర్చులో 50% ఈ సోలార్ ట్రాప్ వల్ల చాలా వరకు యూజ్ ఉంది. అందుకని నేను మొన్న చూసా, మేము కూడా తెప్పిద్దామన్న ఆలోచనలు అయితే ఉంది. అంటే ప్రతి ఏటా ఈ మిర్చి పంట కాకుండా అంతేకాకుండా పత్తి పంట, ఈ పంటలు పండటానికి మెయిన్గా ఎలాంటి మందులు ఉపయోగిస్తారండి? ఇప్పుడు ఏ మందు అయినా సరే రేట్ల ఖర్చులతో కూడుకున్న వ్యవహారం సార్. అయితే ఆ ఖర్చులు ఎంత లేదన్నా ఎకరానికి కొట్టాలి అంటే 1000 నుంచి 1500 రూపాయలు అవుతుంది సార్. అయితే ఇవి ఒకసారి వచ్చే సులభలో 4000 పెట్టినా కానీ ఇది యూజ్ అండ్ త్రో కాకుండా మనకి లైఫ్ లాంగ్ మనం ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసుకున్నాం అంతవరకు కూడా యూజ్ ఉంటుంది. ఓన్లీ ఒక బ్యాటరీ మార్చుకోవటం అని చెప్పేసి అన్నారు. కాబట్టి మందుల ఖర్చుల కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది మా ఆలోచనలో. డెల్టా థింక్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న ఈ సోలార్ ట్రాప్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కదా రైతులు. అయితే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా మంచి నమ్మకం ఉందండి. మేము రోడ్డు అంటే వస్తా పోతా ఇప్పుడు నిరుటాంచి మేము చూస్తూనే ఉన్నాం కాబట్టి నిడు పెట్టారు, ఇవి పెట్టారు, తోట కూడా నీట్గా మంచిగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం అయితే చాలా ఉందండి. మేము కూడా పెట్టాలనుకుంటున్నాం. మాది కూడా మేము కౌలు చేస్తాం. ఈ రోడ్డు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి? మేము మొత్తం 10 ఎకరాలు చేస్తాం సార్. 10 ఎకరాలు. ఏ పంటలు వేస్తారు? మిర్చి, పత్తి, పెసర, మొక్కజొన్న. అంటే ప్రస్తుతం మీరు ఇప్పుడు అంటే ఎట్లా మీరు పండించే పంటలకు కూడా అంటే ఎట్లా మందులు వాడుతున్నారా లేకపోతే ఇవి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు? ప్రస్తుతానికి అయితే మందులు వాడుతున్నాం. దానివల్ల అయితే చాలా మట్టికి రిజల్ట్ తక్కువ ఉంటుంది. ఇది మంచి రిజల్ట్ ఉంటుంది సార్. నీరు ట్రాన్స్ మేము చూస్తున్నాం కాబట్టి ఇంత నీట్గా మీరు కూడా చూస్తున్నారు తోటని, నీట్గా మంచిగా ఉంటుంది. చెప్పండి మీ పేరేంటి, అంటే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? నా పేరు తెల్లపేన గోపి, మాది ఖమ్మం జిల్లా తిమ్మేనపాలెం చింతకాని మండలం. మేము 10 ఎకరాలు వేస్తున్నాం. ఏటా 1 ఎకరన్నర 2 ఎకరాలు తోడేస్తాం. ఎకరానికి వచ్చేసి 40,000 ఖర్చు వస్తుంది. 40,000 ఖర్చు వచ్చినా కానీ ఈ కీటకనాశనం వల్ల మొత్తం పంట మొత్తం ఆగమైపోతుంది. ఈ సోలారు రావటం వల్ల దానివల్ల మాకు పురుగుల కీటకనాశనం మొత్తం వల్ల ఆగి మా పంట కొద్దిగా మంచిగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంటే ఎకరంకి వచ్చేసి అంటే సుమారుగా ఈ ఊర్లో అంటే ఈ తిమ్మినేనిపాలెంలో కూడా 50 ఎకరాలకు పైగా కూడా ఈ మిర్చి పంట కూడా సాగు చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు. కానీ ఈ కీటకాల వల్ల కూడా గతంలో ఎక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళము ఈ మిర్చి పంటకి. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చిన తర్వాత అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల కూడా పెడితే ఈ సోలార్ ట్రాప్ వల్ల అంటే నైట్ ఛార్జింగ్ ఆన్ చేస్తే ఈ లైట్ వల్ల కూడా సోలార్ వల్ల కూడా ఎక్కువగా దాని బ్రైట్నెస్
ఎక్కువ వచ్చేటేసి కూడా ఆ లైట్తో కూడా ఎల్ఈడి లైట్ కూడా ఎక్కువగా పురుగులు పట్టడం వల్ల అనేక పురుగులు అనేక కీటకాలు కూడా చనిపోతున్నాయి. దీనివల్ల కూడా పంట చూసుకుంటే అయితే మిర్చి పంట కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ పంట అంటే ఈ మిర్చికి అయితే ఎటువంటి కీటకాల వల్ల ఇబ్బంది లేదని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో చూసుకోవచ్చు. ఈ యువ రైతు రఫీ తీసుకొచ్చి 2 ఇన్స్ట్రుమెంట్లు కూడా 2 ఎకరాలలో కూడా పెట్టడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఉన్న రైతులు అంటే సుమారుగా ఇక్కడ 50 ఎకరాల మిర్చి పంట కూడా సాగు చేస్తున్న పరిస్థితి. ఈ మిర్చి పంటకైతే ఈ సోలార్ డెల్టా థింక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ నిర్మించిన ఈ పరికరం అయితే ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు. తాము కూడా ఈ డెల్టా థింక్ అందిస్తున్న ఈ సోలార్ పరికరం కూడా తీసుకొని తాము పంట పొలాల్లో కూడా పెట్టాలి అని చెప్పేసి కూడా చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్తున్న పరిస్థితులు. కానీ ఈ డెల్టా థింక్ ప్రైవేట్ లిమిటెడ్ అందించే ఈ సోలార్ పరికరం అయితే ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సోలార్ పరికరం కూడా మేము కూడా తీసుకోవాలి, మా పంటలలో కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరామెన్ గణేష్తో రామకృష్ణ, HM టీవీ, తిమ్మినేనిపాలెం.